దీన్ని మనవారు మైగ్రేన్ హెడేక్ అంటారు. ఏమిట్రా అని ఆలోచించాను. హెమిగ్రేనియాకి మైగ్రేన్ ఏమీ లేదు. ఫ్రెంచ్లో మైగ్రేన్ అంటే హెడేక్ అని, శిరోభారం అంటారు. అంటే మన అడిగిన భాషలో ఇంకో పదం దొరికితే అదే వర్క్ చేసి దానికి తగిలించడం దీనికి దారి మార్గంలో వెళుతున్నాం అన్నట్టు వాడు. ఎందుకు వెళ్తున్నారు అంటే పేపర్ కాగితం చదువుదాం అని అన్నట్టు. పేపర్ కాగితం రాగి చెంపు అంటాం. చెంపు అంటేనే రాగి పాత్ర అని అర్థం. చెంపు అనే వాటికి రాగి పాత్ర అని అర్థం. అది అర్థం ఎక్కడో ఇప్పుడు సహకాలం కింద మాట్లాడు రాగి చెంబు, ఇత్తడి చెంబు. చెంపు అనే వాటికి రాగి పాత్ర అని అర్థం. ఇత్తడి చెంపు అంటే చాలా పదాలు వాడతాం ఇట్లాగా మనం ఈ మైగ్రేన్ లాగా. తైలం అంటే నువ్వుల నూనె. కానీ మనం తైలం అనే మాటకి ఎందుకు చందనాది తైలం, కర్పూర తైలం, సర్పంటైన చాలా తైలాలు ఉన్నాయి. తైలం అంటే జనరల్ గా ఆయిల్ అనే అర్థంలోకి దిగిపోయింది. అసలు పిల్లలకు సంబంధించి తైలం అంటే నువ్వుల నూనెకి తైలం అని పేరు. అయితే అసలు ఆయిల్ అంటానికి ఏమిటంటారు సంస్కృతిలో అంటే స్నేహం అంటారు. జిడ్డు ఒరిజినల్ ఐడియాస్ మీనింగ్ చూస్తే తమాషా ఉంటాయి. కీర్తి అనే మాటకి బురద అని అర్థం. ఒరిజినల్ మీనింగ్ తర్వాత మామూలుగా వచ్చేసిన అర్థాలు ఇవన్నీ మనం అడుగుతున్నాం. హెమిగ్రేన్ ఏంటి, మైగ్రేన్ ఏమిటి అంటే మొట్టమొదటిగా ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు నాకు తెలిసింది. మిగ్రేన్ అంటాడు వాడు. మిగ్రేన్ ఏమిటి అంటే అంటే మన వాళ్ళు బొఫే అంటారు చూడండి. ఫ్రెంచ్ స్పీకింగ్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఆ మాట అన్నట్లయితే బయటికి వెళ్ళమంటారు. అంటే భోజనం చేయడం లేదంటూ చాలా అసహ్యకరమైనటువంటి ఏప్యమైనటువంటి మాట. గడ్డి తిన్నట్టు తింటాడు అంటారు చూడండి, పంది తిన్నట్టు తింటాడు. అది బొఫే అనే మాటకి ఇస్తాం. ఫ్రిడ్జ్ వర్డ్ అది. బొఫే అంటే ఏమిటని అడిగే ఊరికే అన్నారు. ఇట్లా అన్నాడు. ఏమిటని అడిగితే ఒంటరిగా అడుగు చూద్దాం, నలుగురిలో అడగన్నాడు. తర్వాత చెప్పలేదు వాడు. ఏది జోకిల్లర్గా అడ్డుపెట్టి మీకు దాని అర్థం చెబుతాను అని వంటింట్లో 10 మంది కూర్చొని ఉన్నారు. క్లోజ్ సర్కిల్ ఒక 10 మంది ఉన్నారు. అక్కడికి వెళుతూ బొఫే అనమన్నాడు. ఫ్రెంచ్ వాడు. అక్కడికి వెళ్ళి అనేటప్పటికి అందరూ మొహమాలు చూస్తున్నారు. చాలా తప్పు సంగతి అయినటువంటి వర్క్ అది. పంది తిన్నట్లు తింటాం అని అర్థం. పార్టీలో శుభలేఖల్లో కూడా బొఫే డిన్నర్ ఉన్నట్టు ఉంటారు. వాడు ఎందుకు వాడుతున్నాడో ఆ పదం మనం చూసుకోం. వాడు అక్కడ ఎందుకు వాడుతున్నాడో చూసుకోకుండా మనం తెలుసుకోవడం కొంచెం జాగ్రత్త. అట్లాగే మైగ్రేన్ హెడేక్ లేక పార్శ్వపు నొప్పులు అనేటువంటి ప్రతి 8వ రోజు వస్తాయి. సల్ఫర్తో కానీ తగ్గవు. పైగా డైలీ రొటీను రెగ్యులర్ రొటీన్ నుంచి ఏ రోజునైతే డిస్టర్బ్ అవుతుందో ఆ రోజున తప్పకుండా వస్తాయి. ఏమండి, డైలీ రొటీన్ డిస్టర్బ్ అయిన రోజున షూర్గా హెడేక్ వస్తుంది సల్ఫర్ పేషెంట్కి. అనగా ఆదివారం అనడం చాలా మంది సల్ఫర్ పేషెంట్స్ పాపం సండే హాలిడే కదా ఎంజాయ్ చేద్దామని వీకెండ్ హాలిడే అనుకుంటే దే ఆర్ వీకెండ్ హెడేక్తో. ఆదివారం నాడు ఏమిట్రా దిక్కుపోయింది, సెలవు కదా. దేవుడు ఏం చేశాడు, వాడు మొదటి రోజునే బోర్లా పడుకున్నాడు. అసలు బైబుల్లోనేమో 7 రోజులు సృష్టి అయిపోయి 8వ రోజున దర్శిస్తున్నాడట. మనకు ప్రపంచంలో ఏం చేస్తున్నాడు, ఆదివారం అంటే దుకాణం చేసుకుని కొడుకు నిద్రవుతున్నాడు. అంటే మొదటి రోజు సెలవు.
ఎందుకు వచ్చినాయి దిక్కువల్ల సంప్రదాయాలు తలకిందులైపోయినాయి. అందుచేతనే హీబ్రూల యొక్క సంప్రదాయాన్ని మనం పెడితే సాటర్డే ఈజ్ డే హాలిడే, వీక్లీ హాలిడే, బికాస్ ఇట్ ఈస్ ది 7th డే. ఎందుకని ఫస్ట్ డే సండే, సన్ నుంచి లైఫ్ పుట్టింది. సెకండ్ డే మండే అంటే మైండ్ పుట్టింది, నెక్స్ట్ రిఫ్లెక్షన్. మార్క్స్ నెక్స్ట్ అంటే మెటీరియల్, మ్యాటర్, ఆ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్ అంతా పుట్టింది. తర్వాత మెర్క్యూరీ అంటే ఇంటెలిజెన్స్, రెస్పాన్స్, స్టిములస్, ఇవన్నీ పుట్టినాయి. తర్వాత జూపిటర్ గురువారం అంటే ఏంటి, విజ్డము, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది సుఖం, ఏది దుఃఖం, ఇది తెలుసుకునేది పుట్టింది. తర్వాత వీనస్ అంటే ఎంజాయ్మెంట్ పుట్టింది. అంటే సుఖపడటం అంటే ఏమిటో అయిపోయింది ఆస్పెక్ట్స్ క్రియేషన్లో. చివరికి ఏమిటి, చివరికి 7వది ప్రళయం, క్రియేషన్ వెనక్కి వెళ్ళిపోవడం. అంచేత 7th లేయర్ ఈజ్ స్కిన్, outer most 7th planet is Saturn and 7th day is Saturday. అయితే బయాలజీ వాడిని కానీ, సైంటిస్ట్ వాడిని కానీ, లేకపోతే చర్చిలో బిషప్ని కానీ బైబిల్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేయలేరు. బైబిల్ కోసం బైబిల్ చదువుకున్నవాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కానీ మోటివ్స్ కోసం చదువుకున్నవాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మన పెద్దలు వేరే ఉన్నారు. రిలీజియస్ ఫెలోస్ పనికిరారు, ఫెనటిక్స్ పనికిరారు. కనుక దీంతో సల్ఫరు సన్ ప్లానెట్కి సంబంధించినటువంటిది. తప్పకుండా సండే హెడేక్స్ వస్తాయి. సండే చాలా మందికి, ఎక్కువ మందికి సండే హెడేక్స్ వస్తాయి. సల్ఫర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినాడు. అంటే రొటీన్ డిస్టర్బ్ ఏ రోజున అవుతుందో ఆ రోజున హెడేక్స్ తప్పకుండా వస్తాయి. దీని గురించి హ్యానిమన్ వాళ్ళు చాలా అబ్జర్వేషన్స్ రాశారు. సల్ఫర్ ప్రూవింగ్ కెంట్ చాలా చక్కగా క్రోడీకరించి ఇచ్చాడు. అలాగే కడుపు నొప్పి, తలనొప్పే కాదు, ఎవరీ 7th డే కొంతమంది కడుపు నొప్పి వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే జ్వరాలు, ఎస్పెషల్లీ దే ఆర్ కాల్డ్ ఇంటర్మీడియట్ ఫీవర్స్, వరుస జ్వరాలు అంటారు. వరుస జ్వరాలు అనేక రకాలు ఉంటాయి. ఎవరీ ఆల్టర్నేట్ డే వచ్చే కొందరికి, థర్డ్ డే వచ్చే కొందరికి, ఎవరీ డే అట్ ది సేమ్ టైం వచ్చేది కొందరికి. ఇవి వరుస జ్వరాలు అంటారు. అదే వరుసలో వస్తాయన్నమాట వరుస జ్వరాలు అంటే. ఇట్లా రావటాన్ని ఏమంటారు, ఏదో ఒక 7 రోజులకో 14 రోజులకో, కొంతమందికి 7 రోజులకి రాకుండా సల్ఫర్ వాళ్ళకే 14 డేస్కి వస్తాయి. జాగ్రత్తగా పట్టుకోగలగాలి. కొంతమందికి 28 డేస్కి వస్తాయి, 14 into 2. కనుక 7 యూనిట్ తీసుకుని దాని పీరియడ్స్ లో రికరెన్స్ వస్తాయి. వీటన్నిటిని ఏమంటాం హోమియోపతిలో పీరియాడిసిటీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఔషధ గణము, గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. అవి వేరే గుర్తుపెట్టుకోవాలి మనం. ఆఫ్ విచ్ సల్ఫర్ ఈజ్ అమంగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఏమేమి ఉన్నాయి పీరియాడిసిటీ డ్రగ్స్ లో? ముఖ్యంగా సల్ఫరు, చైనా, ఆర్సికం, ఆల్బమ్, క్యాల్కేరియా కార్ప్, సైలీషియా, యాంటిమోనియం క్రూడం. These are the most important among the drugs of periodicity. China, arsenic album, calcarea carp, silesia, antimonium crudum and sulfur. Taxonomical periodicity is not much. ముఖ్యంగా ఈ పీరియాడిసిటీ మార్కెట్ అని చెప్పబడ్డ డ్రగ్స్ అన్నింటిలో 7 రోజుల పీరియాడిసిటీ తప్పకనే ఉంది. ఎందుచేత? వారానికి 7 రోజులు కాబట్టి. అయితే మనం వారాలు 8 రోజులను పెట్టుకుంటే మన క్యాలెండర్ను బట్టే ఉండవు, దాన్ని బట్టి ఉంటాయి. కానీ ఎందుకుంటుందంటే భూమి చుట్టూ మూన్ తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉన్నప్పుడు
28 రోజులు పడుతుంది ఓ రౌండ్ తిరిగి వచ్చేటికి. 90 degrees కరువు పూర్తి చేసేటప్పుడు సరిగ్గా 7 days అవుతుంది. కానీ ఇలా ఉండదు వాడు తిరిగే పాత్ర. ఎందుకంటే ఎంత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎడుతూ ఉంటే ముందుకు నడుస్తున్న వాడు చుట్టూ పరిగెడుతున్న వాడులా ఉంటాడు. ముందుకు నడుస్తున్న వాడు చుట్టూ పరిగెడుతున్న వాడి పాత్ర ఎలా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. వేవ్స్ గా ఉంటుంది. సార్ వేవ్ యాక్చువల్ గా వేవ్. సర్పవత్ భ్రమతి భూమిశ అన్నాడు ది గ్రేట్ అస్ట్రానమర్. ఎవరు? ఆర్యభట్ట. భూమి వెంట సర్పంలాగా రిబన్ వేవ్ లాగా వెళుతూ ఉంటుంది మూన్. వెళ్ళి ఎవరీ 7 days అపరెంట్ యాంగిల్ ఆఫ్ 90 degrees కట్ చేస్తూ ఉంటుంది. చేస్తే ఏమవుతుంది? ఎర్త్ మీద ఉన్నటువంటి మ్యాగ్నెటిజంని, పోల్స్ ని, నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫినామినా సమస్తాన్ని కూడా ఒక మాట డిస్టర్బ్ చేస్తాం. ఒక మ్యాగ్నెట్ ఐరన్ పట్టుకుని ఒక మ్యాగ్నెట్ మీద హ్యాంగ్ చేసి దాని చుట్టూ ఇంకో మ్యాగ్నెట్ తిప్పుతూ ఉంటే ఏమవుతుంది? పోల్ దగ్గరికి వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ పోల్ దగ్గరికి వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతుంది, మధ్యకు వచ్చినప్పుడు నల్ పాయింట్ ఉంటుంది, అక్కడ డిస్టర్బ్ అవుతుంది. అంటే మినిమం మ్యాగ్నెటిజము, మ్యాక్సిమం మ్యాగ్నెటిజం. అంచేత దీనివల్ల ఏమవుతాయి? every 7 days there will be a disturbance in the direction of the currents of air, water and atomic substances. అంచేత మన బాడీ తయారైన టెక్స్చర్, మన మైండ్, మన వైటల్ ఫోర్స్, వీటన్నిటి మీద కూడా every 7 days there is a jerk. దాన్ని బట్టే 7 రోజులు ఒక వారం ఏర్పడ్డది. కానీ మనం 7 రోజులు పంచాంగంలో రాశాం కాబట్టి అది కాదు. అంటే నేచర్లో ఉన్న కొన్ని లాస్ తెలియకపోతే మెడికల్ లాస్ పూర్తిగా తెలియవు. అంటే ఏ సైన్స్ యొక్క లాస్ కూడా ఇండిపెండెంట్ గా ఉండవు. నేచర్ అంతా కూడాను ఏ బ్యూటిఫుల్ కెలిడియాస్కోప్ ఆఫ్ విజ్డమ్. ఒక సైన్స్ ఇంకో సైన్స్ లో ఇంటర్పెనేట్రేట్ అయి ఉంటుంది. స్పెషలైజేషన్స్ అనేటువంటివి బ్లైండ్ మ్యాన్ అంటే ఎలిఫెంట్ లాగా ఉంటాయి. ఇందుకోసం 7 రోజుల కోమట అనేది చాలా వాటికి ఈ డ్రగ్స్ అనేటి పీరియడ్స్కి ఉంటుంది. పీరియడ్స్కి ఉన్న ప్రతి డ్రగ్కి తర్వాత మీరు అడ్వాన్స్డ్ స్టడీలో తెలుసుకుంటారు. మిగతా డ్రగ్స్ నయం చేయలేనటువంటి వ్యాధులను ఈ డ్రగ్స్ నయం చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. అది ఆల్ డ్రగ్స్ దట్ షో పీరియడ్స్కి అంటే ఏమంటాం? పర్యాయత్వం. పర్యాయత్వం చూపునట్టి ఔషధములన్నీను have the capacity to complete the treatment of diseases, that cannot be cured by other drugs. ఇతర ఔషధములచే నివారణము కానట్టి వ్యాధులను నివారణ చేయు సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మొత్తం మీద మీరు జనరల్ రూల్ కింద తీసుకోండి. మనం చెప్పుకోబోయే పీరియడ్స్ ఉన్న డ్రగ్స్ అన్ని కూడా అలాంటివే. సల్ఫర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అట్లాంటి పీరియడ్స్ ఉన్నటువంటి డ్రగ్స్ లో ఇవన్నీ గుర్తుంచుకోండి. చైనా ఆల్టర్నేట్ డేస్ స్ట్రాంగ్ పీరియడ్స్ కి. అంటే ఇవాళ జ్వరం వస్తే రేపు రోజు ఎల్లుండి వస్తుంది, ఇవాళ తలనొప్పి వస్తే రేపు రోజు ఎల్లుండి వస్తుంది. అట్లా దగ్గర నుంచి కొన్నాళ్ళు అయిన తర్వాత ఇవాళ రేపు ఎల్లుండి లేదా 5 రోజు వస్తుంది. అలా 7వ రోజు దాకా అవుతుంది. ఇవన్నీ కూడా 7వ రోజు దాకా అవుతాయి.
ఆర్సనిక్ ఆల్బమ్ సరిగ్గా చైనాలాగే ఆల్టర్నేట్ డేస్, రోజు విడిచి రోజు, దగ్గర నుంచి 7వ రోజు దాకా 14వ రోజు దాకా ఇవన్నీ లాగుతాయి. రోజు విడిచి రోజు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఈ 2 డ్రగ్స్. క్యాల్కేరియా కార్బ్ ప్రతి పూర్ణిమకు తల బద్దలైపోతుందని అనిపిస్తుంది, చాలా బరువు, యాజ్ ఇఫ్ ది హెడ్ వుడ్ బర్స్ట్ ఇన్ ఎవరీ ఫుల్ మూన్. తర్వాత ఆల్ సిమ్టమ్స్ అగ్రివేటెడ్ అబౌట్ ఫుల్ మూన్, బాధలన్నీ పూర్ణిమ ప్రాంతమున ఎక్కువైపోవును. అంటే ఫుల్ మూను ముందర రోజు, తర్వాత రోజు కొంచెం కొన్ని గంటలు. సరిగ్గా సైలీషియా కూడా అంటే ఫుల్ మూన్ పైదే. క్యాల్కేరియా కార్బ్ ఏం చెప్పాము, సైలీషియా కూడా అంతే. యాంటిమోనియం క్రూడం, ది పేషెంట్ ఈజ్ ఇమోషనల్ అండ్ సెంటిమెంటల్ ఆన్ ఫుల్ మూన్. ది పేషెంట్ ఈజ్ ఇమోషనల్ అండ్ సెంటిమెంటల్ ఆన్ ఫుల్ మూన్. పూర్ణిమ నాడు ఆవేశపూరితుడై అంటే ప్రబంధ నాయకుల్లో ఉంటాడు. వీటి పెద్ద డ్రగ్స్ అంటే యాంటీమయోటిక్ డ్రగ్స్ వస్తాయి నెక్స్ట్ అంచేత ఈ లిస్ట్ చెప్పింది. వీటికి వెనక్కి ఇంకా ఉన్నాయి. సైలీషియాకి నేట్రమూర్ ఉన్నాయి, అలాగే పూజా ఉన్నది. ఇవన్నీ వేరే ఇంకా చాలా డీపర్ డ్రగ్స్. అలాగే జుప్రం మెటాలికా, న్యూమూన్ అగ్రివేషన్, అమావాస్య ఓ రోజు అటు ఇటు బుర్ర చెండేస్తుంది వాడి కనుక పార్శ్వ నొప్పులు. మూర్ఛల వ్యాధి ఉన్న వాడికి షూర్గా అమావాస్యను అటాక్ని పడతారు. ఎపిలెప్సీ, న్యూమూన్ అగ్రివేషన్ ఉంటే సూప్రమెటాలికా. ఇలాగా ఇది వేరే ఒక ఆస్పెక్ట్ జాగ్రత్తగా స్టడీ చేయవలసింది డ్రగ్స్ లో. దీన్ని పీరియాడిసిటీస్ లేక పర్యాయత్వములు అని అంటారు. తప్పనిసరి రూల్ ఏంటంటే మిగతా ఔషధములతో నయంగా ఉన్నటువంటి వ్యాధులు ఈ ఔషధాలతోనే. సల్ఫర్ చాలా పీరియాడిసిటీ కలది. ఈ పీరియాడిసిటీలో ఇంకొక పాయింట్ చెప్పి మనం ఈ రోజున విరమిస్తాం. ఏమిటంటే రోగం లేతలో ఉన్నప్పుడు పీరియడ్స్కి దగ్గరగా ఉంటుంది, ఆల్టర్నేట్ డేస్ లో ఉంటుంది. అంటే చాలా క్యూరబుల్ గా ఉన్నప్పుడు తలనొప్పులు వస్తే రోజు విడిచి రోజు వస్తాయి, మలేరియాలు వస్తే రోజు విడిచి రోజు వస్తాయి. కొంచెం ముదిరింది అంటే 7 రోజులకు మాట వస్తుంది. డీపర్ గా వెళ్ళింది డిసీజ్ అంటే పీరియడ్ ఎక్కువ అవుతుంది. ఇంకా కొంచెం ముదిరింది 15 రోజులకు మాట. ముఖ్యంగా ఫైలేరియా ఫీవర్ ముదిరిన కొద్దీ ఇట్లాగే మధ్య ఇంటర్వల్ ఎక్కువై ఫీవర్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువై ఇక మనుషులోంచి బయటపోతుంది. ఫైలేరియా ఫీవర్ లో క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఏంటి, ది లాంగర్ ది ఇంటర్వల్ ఈజ్ ది డీపర్ ది డిసీజ్ హ్యాస్ టేకెన్ సీట్. అది ది లాంగర్ ది ఇంటర్వల్ ఈజ్ ది డీపర్ ది డిసీజ్ హ్యాస్ టేకెన్ సీట్. అంటే కాల పరిమితి ఎక్కువైన కొలది వ్యాధి ముదిరినది అని తెలియాలి. ఇది పీరియాడిసిటీ గురించినటువంటిది. సల్ఫర్ పీరియాడిసిటీలో ఉన్నటువంటి చాలా స్ట్రాంగ్ పీరియాడిసిటీ ఉన్నది. నెక్స్ట్ స్కిన్ డిసీజెస్ సంగతి వస్తుంది, దాంతో రేపు పూర్తి చేసుకుంటాం. సల్ఫర్ మెటీరియల్ మోడాలిటీస్ చెప్పుకుంటున్నాం. చర్మాన్ని గురించి అన్హెల్దీ స్కిన్, చర్మం ఎక్కడ కూడా అన్హెల్దీగా ఉంటుంది, అనారోగ్యవంతంగా. అంటే ఇట్ టేక్స్ ఏ లాంగ్ టైం టు హీల్. ఏదైనా దెబ్బ తగిలినా, రాపిడైనా, ఒడిపిడైనా, కందినా మామూలు స్థితికి రావడానికి ఆరోగ్యవంతుల కన్నా చాలా కాలం పడుతుంది.
చెప్పాను, ఒక పెట్టి కానీ ఏదైనా పట్టుకుంటే చెయ్యి ఎర్రగా ఉందంటే ఆ ఎర్రగా ఉన్న కందికి 2-3 రోజులు అలా అమరిపోతుంది. మనకైతే మామూలుగా మిగతా వాళ్ళకైతే 1 గంట అరగంటలో తగ్గిపోతుంది. అదొకటి. తర్వాత చేతుల్లో ఇక్కడ కాయలు కాస్తాయి. సైకిల్ పట్టుకున్న వాళ్ళకి సైకిల్ వల్ల కాయలు కాసినాయి అంటారు. సైకిల్ వల్ల కాదు, వాళ్ళకి అనారోగ్య స్థితి సోరా వల్ల. ఎందుకంటే సైకిల్ తొక్కే వాళ్ళందరికీ కాయలు కాయ. అలాగే బావిలోంచి నీళ్లు తోడే వాళ్ళకి కాయలు కాస్తాయి. నీళ్లు తోడటం వల్ల కాయలు కాసినాయి అంటారు. నీళ్లు తోడటం వల్ల కాదు, ఎందుకంటే తోడేటువంటి మిగతా వాళ్ళకి అవ్వము. ఇది సోరా. సల్ఫర్లో ఇదో లక్షణం. తర్వాత దీంతో పాటు దీంతోనే కాన్స్టెంట్ గా ఏమైనా పదార్థాలతో టచ్ ఉన్నటువంటి భాగం స్కిన్ లో ఒక హార్డ్ స్పాట్స్ ఏర్పడతాయి. చర్మం మీద ఏదైనా ఒడిపిడి రాపిడి తరచుగా జరుగుతూ ఉండేటువంటి చోటు బూట్లు దొరుకుతుంటే ఆ కాంటాక్ట్ పాయింట్స్ కాయలు కాస్తాయి. అలాగే మటన్ కూర్చుంటే ఆ చీలమండ దగ్గర ఉన్నటువంటి కాయ అలా లావుగా కొబ్బరి పుచ్చలాగా పైన గట్టిగా చర్మం వేరే రంగులో వచ్చేస్తుంది. ఇది నేల ఒరిపిడి వల్ల అని అంటారు. అదే నేల ఒరిపిడి మిగతా వాళ్ళకి చేస్తే రావటం లేదు. కొంతకాలం పోయేటప్పటికి చాలా హార్డ్ షెల్స్ అల్లి అవుతాయి. ఒక్కొక్కటి ఇంకా కొంత ముట్టుకుంటే నొప్పిగా ఉంటాయి. వాటిలోంచి ఏ రకమైనటువంటి ఈ చెప్పబడేటువంటి స్థితుల్లోకైనా మార్పు చెందవచ్చు. కాయ కాస్తుంది, హార్డ్ షెల్. కాయ గాయటం ఒకటి ఉంటుంది, నొక్కి చేయటం, ఇట్ బికమ్స్ పెయిన్ఫుల్. రంగు మారుట, డిస్కలరేషన్ ఆర్ చేంజ్ ఇన్ కలర్. కురుపొగుతుంటుట, అప్పుడప్పుడు అక్కడ కురుపై మళ్ళా బూట్లు 1 వారం రోజులు మానేస్తే తగ్గిపోతుంది. మళ్ళా బూట్లు దొడుక్కుంటే అవుతూ ఉంటుంది, మళ్ళా మానేస్తే తగ్గుతూ ఉంటుంది, మళ్ళా దొడుక్కుంటే అవుతూ ఉంటుంది. కురుపో. ఇన్ఫ్లమేషన్, చీము పట్టడం అప్పుడప్పుడు. సపురేషన్, రసికారుట, ఊజింగ్, రసికారటం, ఊజింగ్, రసికారుట లేక ఊజింగ్. ఇది పనిచేస్తుందా స్పీకర్? ఎలా స్పీకర్ పనిచేస్తుంది? వీటిలలో ఏ మార్పులైనా సరే అన్హెల్దీ స్కిన్ అని అర్థం. ముఖ్యంగా ఈ మార్పులన్నీ స్కిన్కి వచ్చేటువంటి లక్షణం స్వర దీర్ఘవ్యాధి ఉన్న వాళ్ళకి తప్పకుండా. అనగా స్వర నయం చేయడానికి వాడవలసిన దీర్ఘ రోగౌషధములు, దీర్ఘ చికిత్స ఔషధములు అంటే యాంటీసోరిక్స్ వాడవలసిన వాళ్ళందరికీ ఉంటుంది. అనగా యాంటీసోరిక్స్ యొక్క మెటీరియల్ మనం చదువుకుంటుంటే ప్రతి దాంట్లో ఇవన్నీ ఉంటాయి. యాంటీసోరిక్స్ అనేటువంటి డ్రగ్స్ లిస్ట్ మనం చదువుకుంటూ ఉంటే వాటన్నింటిలో ఇవన్నీ ఉంటాయి. ఏమిట్రా ప్రతి దాంట్లో ఇవన్నీ ఉన్నాయని కంగారు పడకూడదు. ఇవి మనకి వెరిఫికేషన్ పాయింట్స్ తప్ప డ్రగ్స్ సెలెక్ట్ చేయడానికి కన్ఫర్మేషన్ పాయింట్స్ కానే కావు. బికాస్ దే ఆర్ ఫిజికల్ సిమ్టమ్స్. అన్హెల్దీ స్కిన్ అనేది ఒకటే నాన్ ఫిజికల్ సిమ్టమ్ కానీ ఏ విధంగా అన్హెల్దీ అవుతుంది అనేటువంటి డిస్క్రిప్షన్ అంతా ఫిజికల్. అందుకని ఇది ఏది సిమ్టమ్స్ ఇది కాదు. ఇప్పుడు ఈ దృష్టితో మనం చూసినట్లయితే యాంటీసోరిక్స్, కొన్ని యాంటీసిఫిలిటిక్స్, యాంటీసైకోటిక్స్ డ్రగ్స్ కూడా వీటి కిందకి వస్తాయి. మూడింట్లో కూడా స్కిన్ పాడవటం అనేది అల్టిమేట్ ఆఫ్ ది డిసీజ్. వ్యాధి అవసాన దశలో చిట్ట చివరి స్థితిలో వచ్చేటువంటి లక్షణాల్లో మనకి క్షోరాలో అయినా, సిఫిలిస్లో అయినా, సైకోసిస్లో అయినా తప్పకుండా వ్యాధి మనస్సులో ప్రవేశించి నరాల మీదకి వచ్చి వైటల్ పాయింట్స్ మీద కొట్టి, వైటల్ ఆర్గన్స్ మీద కొట్టి స్కిన్ మీదకి వస్తుంది. ఈ స్కిన్ మీదకి వచ్చినటువంటి చేంజెస్ అన్ని మనం చూసుకుంటూ ఉండాలి. అందుకని ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ సల్ఫర్కు ఒక్కదానికే కాదు, మిగతా డ్రగ్స్ కూడా ఉంటాయి.
ఈ సెట్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయని తెలుసుకుని వీటిలో ఏది డ్రగ్ అనేది మిగతా మెంటల్స్ మోడాలిటీస్లో కలుపుకొని మనం చూసుకోవాలి. ఉదాహరణకి కాయగాయటం మొదలైనటువంటిది తూజా. ఈ తెలియక పులిపురికాయలు ఉంటే దానికి తూజా మందు పుచ్చుకోండి అని షాప్ వారు చెబుతారు. చాలా హెల్త్ అన్యాయం అయిపోతుంది. పేషెంట్ తూజా పేషెంట్ అయితే తూజా పుచ్చుకోవాలి. సీసా ఇచ్చేసి అలా వాడేసి తగ్గి వదులుకుంటారు. కాయలు పడే వరకు కాయలు పడవు, మనిషి పడతారు, సీసా ఇచ్చేస్తారు. కానీ తూజా ఇస్ ఏ వెరీ స్ట్రాంగ్ యాంటీసైకోటిక్. ఈ మార్పులన్నింటిలో ఏ అనే ఐటమ్ చాలా ఎక్కువగా యాంటీసైకోటిక్, అదే సైకోసిస్ అనేటువంటి వ్యాధికి ఉన్నది, దీర్ఘవ్యాధి. మనం మొదట చెప్పుకున్నాం కదా, దీర్ఘవ్యాధి విభాగములు 3 అంటే లేటెంట్ డిసీజెస్ దట్ లై అండర్ కరెంట్. అవి 3 types. ఒకటి సోరా, సైకోసిస్, సిఫిలిస్. సోరా అనేది ఎలా వస్తుందో మొట్టమొదటి ప్రారంభం నిన్న మనం చూసాం. ఇంకొక సగం చెప్పుకోవాలి, వీళ్ళ అడ్వాన్స్ క్లాస్లో చెప్పుకుంటాం. అంటే వెరీ అగ్లీ అండ్ హీడియస్ థాట్ కానీ ఐడియా కానీ మనసు మీద షాక్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మైండ్ దెబ్బతింటుంది. ఆ తిన్నటువంటి దెబ్బ ఆ మైండ్ని సోరిక్ మైండ్గా టెంపరీగా తయారు చేస్తుంది. వెంటనే ప్రాయశ్చిత్త కాండ కింద ఫ్యూ వీక్స్లో స్కిన్ మీద ఎరప్షన్ వస్తుంది. ఎవరికి మోస్ట్ హెల్దీ కాన్స్టిట్యూషన్కి, అది వరకే అన్హెల్దీగా ఉంటే ఈ చేంజెస్ రావు. చాలా అర్థంలాగా ఈ 3 విభాగములలో ఏదీ లేనటువంటి శరీరతత్వం కలిగినటువంటి వాళ్ళకి అదాటుగా అకస్మాత్తుగా ఒక హత్యను చూసినా, ఒక కత్తిపొట్టి పొడవటం చూసినా, లేకపోతే ఒకళ్ళని తీవ్రంగా అవమానించడం, గాయపరచడం మొదలైనటువంటి చూసినా, లేదా రాగద్వేషాలు, కామక్రోధాలు, సెక్స్ మొదలైనటువంటి సీన్స్ లో చాలా హారిబుల్ అన్హెర్డ్ ఆఫ్ థింగ్స్ చూసినా, అబ్నార్మాలిటీస్ మొదలైనటువంటి విన్నా, చదివినా, మొట్టమొదటి తడవగా ఫస్ట్ టైం జరిగినప్పుడు మైండ్కి ఒక చిన్న జర్క్ పడుతుంది, షాక్ పడుతుంది. షాకింగ్ అంటే ఏమిటో మైండ్కి షాకింగ్గా ఉంది. ఆ షాకింగ్గా ఉండటం అనేటువంటిది లేటెంట్ సోరా అనేటువంటి దాన్ని తయారు చేస్తుంది. మైండ్కి తయారు చేసి దాని నుండి మైండ్ని పరిశుద్ధి చేయడం అనేటువంటిది లోపల ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ చేస్తుంది. అటెంప్ట్ చేసి కొద్ది వారాల్లో 2-3 వారాల్లో స్కిన్ మీదకి నీటి పొక్కులు లాంటి పొక్కులు వచ్చేస్తాయి. అంతవరకు డేంజర్ లేదంటే సోర పోతుంది. కానీ ఆ పొక్కులకు మనం చేసే చికిత్స వల్ల ఏమవుతుంది, మళ్ళీ సోర శరీరంలో శాశ్వతంగా స్థానం ఉంటుంది. ఎందుకని ట్రీట్మెంట్ పొక్కులు చేస్తాం కానీ మనిషికి చేయం. ఎప్పుడైతే ఆయింట్మెంట్ మొదలైనటువంటిది పైన చూసామో, మైండ్లోంచి స్కిన్ దాకా కొట్టేస్తున్నటువంటి డిసీజ్ స్కిన్ నుంచి మళ్ళీ మనం ఎదుర్కొడుతున్నాం. వదిలేస్తే దానంతా తగ్గిపోయి ఉండేది.